ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా శుభములు తెలియచేస్తున్నాం. కర్మేల్ రివైవల్ మినిస్ట్రీ ద్వారా మిమ్మల్ని మేము దేవుని పేరట దీవిస్తున్నాం. మీకు సమాధానం, కృప, ఆశీర్వాదాలు కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, మనం ఎంతవరకు ఆయన యొక్క కృపలో భద్రపరచబడ్డాం. మీకు ఏదైనా సమస్యలు ఎదురవుతున్నప్పుడు, ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మాకు తప్పకుండా మా ఫోన్ నెంబర్కి కానివ్వండి, లేకపోతే ఇక్కడే కామెంట్ రూపకంగా కానివ్వండి, మీరు ఈ యొక్క వీడియో చూస్తుండగానే మీ కామెంట్లు రాయండి. మీ సమస్యలు, ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే తప్పకుండా మేము ప్రార్థన చేస్తాం. కొంతమంది దేవుని బిడ్డలు వారి ఇంటి వారి కొరకు ప్రార్థన చేయమని కొన్ని సమస్యల గురించి రాశారు. వాటిని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభు నిశ్చయముగా వారికి సంపూర్ణమైన విడుదల, ఆరోగ్యము, సమాధానం ఆయన అనుగ్రహించును గాక. అలాగే మీకు కూడా ప్రభు ఆ విధంగా సహాయం చేస్తాడు. ఒకవేళ మీకు రాయడానికి కుదరకపోతే మాకు ఫోన్ చేశానని చెప్పండి. సంతోషంగా మీరు ఫోన్ చేస్తే నా నెంబరే ఉంటుంది. నాకు ఎవరు అసిస్టెంట్లు ఏమి లేరు, డైరెక్ట్గా నేనే మాట్లాడతాను. మీకు ఏదైనా అవసరతలు ఉంటే తప్పకుండా ప్రార్థన సహాయం మేము చేస్తాం. ప్రార్థనలో మేము జ్ఞాపకం చేసుకుంటాం. మీరు ఎనీ టైం ఎప్పుడైనా సరే మీరు ఫోన్ చేసి ప్రార్థన చేయించుకోవచ్చు. ప్రైజ్ ద లార్డ్. సో ఈరోజు మనం దేవుని యొక్క లేఖన భాగం నుండి ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం. దైవజనుడు యోహాను రాసినటువంటి సువార్తలో నుండి మనం గమనించినప్పుడు 21వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు, సూర్యోదయమగుచుండగా యేసు దరిన నిలిచెను అన్నాడు. సూర్యోదయం, ఉదయాన్నే తెల్లవారుతూ ఉండగా యేసయ్య దరిలో నిలిచాడు. సో మన జీవితాన్ని ఈ విధంగా మనం పోల్చుకుంటే, ఒక నావలో మన ప్రయాణం చేస్తున్నటువంటి ఒక యాత్రికులుగా మన జీవితాన్ని మనం ఆలోచించినప్పుడు, నిశ్చయముగా మన జీవితాల్లో ఈ యొక్క బ్రతుకులలో ఎన్నో విధాలైనటువంటి పరిస్థితులు, అలల ద్వారా ఆటుపోట్లు ఏ విధంగా ఉంటాయో మన జీవితంలో కూడా అలాంటి ఆటుపోట్లు అనేకం ఉంటాయి. అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో వేదనకరమైన, దుఃఖకరమైన, సమస్యాత్మకమైన పరిస్థితులు, జటిలమైన సమస్యలు, కొన్ని కోర్టు కేసులు కావచ్చు, కొన్ని అనారోగ్య సమస్యలు కావచ్చు, ఇలాగ మనం రకరకాలైనటువంటి సమస్యల ద్వారా ఆటుపోటు, ప్రార్థనే ఉంటుంది, సమస్యలుగానే ఉంటున్నాయి, పోరాటాలుగానే ఉంటున్నాయి. దేవుని బిడ్డలారా, ఇలాంటి పరిస్థితుల్లో యేసయ్య తెల్లవారుతుండగా, సూర్యోదయం అగుచుండగా ఆయన దరిలో నిలబడి వారితో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ శిష్యులందరితో ప్రేమగా మాట్లాడుతున్నాడు. పిల్లలారా అంటూ యేసు ప్రభు ఆయన వారితో మాట్లాడటం ఇక్కడ 5వ వచనంలో మనం చూస్తున్నాం. యేసు, పిల్లలారా భోజనమునకు మీ వద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడుగుతూ ఉన్నాడు. సో ఇక్కడ మనం గమనించాలి, ఆయన సంభాషణ ప్రేమతో, ఉదయకాలమందు ఆయన ప్రేమ కలిగినటువంటి స్వరంతో ఆయన మాట్లాడుతున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె అంటూ ఆయన పిలుస్తున్నాడు. ఈ రోజున నీ యొద్ద ఏమీ లేదో ఆయన గుర్తుపట్టి దాన్నే నీ దగ్గర అడుగుతున్నాడు. సమాధానంగా ఉన్నావా? నెమ్మదిగా ఉన్నావా? ఆరోగ్యంగా ఉన్నావా? కన్నీళ్లు లేకుండా నీ జీవితం కొనసాగించబడుతుందా? ఒంటరిగా ఉన్నానని బాధపడుతున్నావా? ఆ రోజున వాళ్ళకి ఏమి లేదో ఆయన వారిని అడుగుతున్నాడు ఆ విషయం. వాళ్ళు కూడా ఆ యొక్క మాటకు చక్కగా ప్రత్యుత్తరం ఇస్తున్నారు. ఏమని? లేదు అని అనేశారు. అంటే నిర్లక్ష్యంగా వారి పనులలో వారు ఉండి, వారి యొక్క వ్యవహారాల్లో వాళ్ళు ఉండి, వచ్చింది ఎవరో కూడా గుర్తుపట్టకుండా లేదు అనేసి ఉత్తరం ఇచ్చేశారు. దేవుని బిడ్డలారా, ఈ రోజున నీవు కూడా నీ బాధల్లో, నీ కష్టాల్లో, నువ్వు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల్లో దేవుడు నిన్నేమడుగుతున్నా కూడా, ఈయన దేవుడు నన్ను అడుగుతున్నాడు అన్నటువంటి విషయం కూడా మర్చిపోయి, ఏదో నీ యొక్క బాధలో, వేదనలో ఏదో తెలియని రీతికి ఏదో మాట్లాడేశాను అన్నట్లుగా బాధపడుతున్నావా? దేవుని యొక్క వాక్యం, దేవుని ఆత్మ ద్వారా ఆయన మనకు చెప్తున్నటువంటి ఈ చక్కటి సత్యాన్ని గుర్తించు, గ్రహించు. నిశ్చయముగా దేవుని కృప నిన్ను బలపరచునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో ఇలా మనం గమనిస్తున్నాం కదా, దేవుని యొక్క ఆత్మ మనకు స్పష్టంగా చెప్తుంది కదా. దేవుని యొక్క లేఖనంలో మనం చూస్తున్నాం,
ఆయన సూర్యోదయం అవుచుండగానే దరిలో నిలబడ్డాడు. తెల్లవారుతుండగానే ఆయన వెతుక్కుంటా వచ్చాడు. వీళ్ళు ఆయనను వెతకలేదు, కానీ ఆయనే వెతుక్కుంటా నీ దగ్గరికి వచ్చాడు. ఈరోజున నీ ప్రాణాత్మ శరీరాల్లో స్వస్థత లేదా? అనారోగ్యంతో మంచం మీద పడి ఉన్నావా? లేచే ఓపిక లేకుండా నా బలము క్షీణించిపోయిందని దిగులు పడుతున్నావా? లేదు అని ఆయనకు ఉత్తరం ఇస్తున్నావా? దేవుడు నీతో ఈ ఉదయకాలమందు ఆ విధంగానే మాట్లాడుతున్నాడు. నీకు ఏది లేదో ఆయన తెలుసు కనుక, నీ దగ్గర ఏమీ లేదో ఆయన ఎరిగి ఉన్నాడు కనుక ఆయన ఆ విషయాన్ని నిన్ను అడుగుతున్నాడు. నీలో నుండి రావలసిన సమాధానం, అయ్యా సమస్తము నీకు తెలుసు, సమస్తము నువ్వు ఎరిగి ఉన్నావు, నాకు సహాయం చేయండి అని నువ్వు ఆయన అడిగితే తప్పకుండా ఆయన నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. వారు సముద్రంలో నుంచి దరికి రాగానే దేవుని లేఖనంలో రాయబడింది, నిప్పుల మీద కాల్చబడినటువంటి చేపలు ఉన్నాయి అని రాయబడింది. చూడండి, ఇక్కడ గమనించినప్పుడు ఇక్కడ చూడండి, దేవుని యొక్క వాక్యంలో ఈ విధంగా ప్రభు చెప్తున్నాడు. 9వ వచనంలో, వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను వాటి మీద ఉంచబడిన చేపలను రొట్టెలు కనబడెను. హల్లెలూయా. సో వీళ్ళు ఉండేదేమో సముద్రంలో ఉన్నారు, అక్కడ వాళ్ళు ఆ యొక్క పడవలో ఉన్నారు. వాళ్ళని అడిగితే ప్రభువుకి వాళ్ళే చెప్పారు లేదన్నారు. మరి దరిలోకి వచ్చేటప్పటికి ఎక్కడి నుంచి వచ్చాయి? నిప్పులు ఉన్నాయి, నిప్పుల మీద చేపలు రొట్టెలు అవన్నీ కూడా ఎలా వచ్చాయి? మహిమా స్వరూపిన దేవుడు, మహిమలో వారి అవసరతలు ఎరిగిన వాడు కనుక నిప్పులు ఎందుకు ఆ మాట చెప్పబడిందంటే ఫ్రెష్నెస్, అప్పటికప్పుడే సిద్ధపరిచిన ఆహారము, సిద్ధపరిచినటువంటి స్థితిగతులు. ఎప్పుడుదో తీసుకొచ్చి పెట్టలేదు ప్రభు, ఎప్పుడో దాన్ని తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వలేదు. వాళ్ళు నిజంగా వాళ్ళు లేదు అన్నటువంటి వారి నిజస్థితిని గుర్తెరిగిన ప్రభు వారికి కావలసింది ఫ్రెష్గా అప్పటికప్పుడే వేడివేడిగా ఆయన అనుగ్రహించాడు. నాకు తెలిసిన ఒక వ్యక్తిని గురించి చెప్తున్నా. ఆయన చనిపోయేంత వరకు, ముసలాడై చనిపోయేంత వరకు ఆయన అన్నం తినేది ఎలాంటి ఆహారంలో తిన్నాడంటే, చేతి వేళ్ళు అన్నంలో పెడితే వేడివేడిగా ఉండాలి, అప్పుడే ఆహారం తినేవాడట. పొరపాటున చల్లన్నం తినేవాడు కాదట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజున నీ పరిస్థితి ఎలా ఉందో దేవుడికి తెలుసు, నాకు తెలియకపోవచ్చు. కానీ దేవుడు నిన్ను అడుగుతున్నాడు. నీ దగ్గర ఏమీ లేదో దాన్నే గుర్తించి ఆయన నిన్ను అడుగుతున్నాడు, నీ సమాధానం ఎలా ఉంది? నువ్వు ఆయన నమ్మున్నట్లయితే, ఆయన ఎదుగు నువ్వు రావటం ప్రారంభిస్తే, ఆయన నిన్ను ఆశ్రయించడం ప్రారంభిస్తే, ఆయన నీకు ఈ విధంగా సంపూర్ణంగా సమృద్ధిగా వేడివేడిగా ఫ్రెష్నెస్గా నీకు రావాల్సిన దీవెనలు, ఆరోగ్యం, క్షేమం, సమాధానం అన్నీ కూడా నీకు ఆయన అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేసుకుందామా? దేవుణ్ణి అడుగు, ఆయన గుర్తుపట్టు. వాళ్ళు గుర్తుపట్టలేకపోయారు, నువ్వు గుర్తుపట్టు. నువ్వు ఆయన్ని అడుగు, అయ్యా ఉదయాన్నే నాకు సమీపంగా ఉన్నావు కదా, సూర్యోదయం అవుచుండగానే నాకు సమీపంగా ఉన్నావు, నా దరిన నిలిచావయ్యా. అయ్యా నాకు కావలసినవన్నీ ఎరిగిన దేవుడివి, నాకు సహాయం వచ్చేయండి, నమ్ముతున్నాను నన్ను మీరు బలపరుస్తారని ఆ విధంగా నువ్వు ప్రార్థన చేయడం ప్రారంభిస్తే ప్రభు నీ యొక్క ప్రార్థన అంగీకరించి అద్భుతంగా నీ యొక్క కార్యాలని ఆయన సఫలపరుస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి యేసయ్యా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం సూర్యోదయం అవుచుండగా అయ్యా మీరు ఏ విధంగా శిష్యుల దరిన వెళ్ళి వారు ఉన్నటువంటి ఆ పరిస్థితులకు అనుకొని మీరు వారికి ప్రత్యక్షం చేసుకొని వారి అవసరతల అక్కర్లు గుర్తెరిగి వారిని మీరు దీవించారు, వారికి కావలసినవన్నీ సిద్ధపరిచారు, వారి యొక్క జీవితాలను మళ్ళా మీ యొక్క సన్నిధిలో దృఢపరిచారు. ఆ విధంగానే ప్రభువా ఈ ఉదయకాలమందు ఎవరెవరైతే నీ బిడ్డలు అయ్యా బాధలో వేదనలో ఉన్నారో వారందరికీ మీరు సహాయం చేయండి. మీ కృప వారిని ఆదరించునుగాక, మీ కృప వారిని ధైర్యపరచునుగాక. వారి అక్కరలు ఎరిగిన దేవుడిగా వారిని మీరు దర్శించి వారి అవసరతలన్నీ తీర్చి మీ నామాన్ని ఘనపరుచుకోండి. కృపతో నింపి కార్యాలు చేసి ఘనమైన నామమును మహిమ తెచ్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొందునాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు అక్కడ పర్యంతం కృపతోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభువుకి అందరికీ వందనాలు. ఉదయకాలమందు
దేవుడు నిన్ను దర్శిస్తుండగా నీ ప్రతి అవసరత, నీ ప్రతి అనారోగ్యము తొలగించబడి అవసరతలు తెచ్చిబడుతూ కావలసిన సంపూర్ణ సంతోషం, సమాధానం ప్రభు ద్వారా నీకు అనుగ్రహించబడును గాక. అదును ఫ్రెష్నెస్, కొత్త ధనంతో దేవుడు నీకు సహాయం చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.